ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక గంట సంపూర్ణంగా యోగా చేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి సుమారుగా మీ దృష్టిలో? అంటే బిఫోర్ డే తీసుకున్న ఫుడ్ పైన అయితే ఫస్ట్ డిపెండ్ అయ్యి ఉంటాయి. బట్ ఎనీవే అంటే క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి కదా? అవుతాయి. ఎందుకు మ్యామ్, ఇప్పుడు యావరేజ్గా మనకు ఒక 600 to 700 క్యాలరీస్ స్పీడ్ యోగాలో ఈజీగా బర్న్ అవుతాయి. అంతే ఈజీగా మంచి స్పీడ్ యోగా, స్వెట్ అవుట్ వచ్చి మొత్తం బట్టలన్నీ దడిచిపోయి చాలా రకాల యోగాస్ వచ్చినాయి మ్యామ్. ఇప్పుడు బ్రీతింగ్స్తో మనకి స్వెట్ వస్తుంది, స్పీడ్ యోగాతో స్వెట్ వస్తుంది, పాప్స్తో వస్తుంది. చేసే విధానంలో ఉంటుంది. లేదు నార్మల్గా కూర్చొని మనం సిట్టింగ్లోనే ఉండి బ్రీతింగ్స్ చేస్తున్నామంటే అన్ని క్యాలరీస్ అయితే బర్న్ కావు. ఇప్పుడు బ్రీదింగ్ అంటారు మీరు, అన్ని ప్రాణాయామాలేనా? ప్రాణాయామాస్ ఉంటాయి. ఈ ప్రాణాయామాస్లో స్పీడ్ బ్రీత్ ఉంటుంది మనకి. లైక్ ఇప్పుడు సైనస్ ఉందనుకోండి, సైనస్కి కొన్ని రకాల బ్రీతింగ్స్ ఇస్తుంటాం. ఒకటి రెండు చేయించండి నాతోటి. ఇప్పుడు ఫస్ట్ కీప్ యువర్ స్పైన్ ఇన్ కంఫర్టబుల్ జోన్. యువర్ మజిల్స్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ ఏ కంఫర్టబుల్ జోన్. యువర్ బాడీ, మైండ్, సోల్ కాన్సన్ట్రేట్. Your breathe. Close your eyes. First, imagine yourself, visualize yourself in front of the mirror. You are giving the good positive vibe to your body, mind, soul. You are visualizing yourself in front of the mirror. Now take a breath. Release. Take a breath. Release from your nose. Now take your right side, right nose, close it. It is the Anuloma Viloma. Take the left nostrils, breathe. Hold there fraction of seconds according to your comfort zone. Then close it. Then release. Then again take the breath with your right nostril. Hold fraction of seconds. Release. Keep your body in comfortable zone. Visualize yourself in front of the mirror that you are the super soul, you are the winner today, that you will do everything, whatever you need. Relax. మ్యామ్, యాక్చువల్లీ విజువలైజేషన్ అనేది మనల్ని రీకాల్ చేస్తుంది బ్రెయిన్లో. అందుకనేసి విజువలైజేషన్ చెప్తాను. చాలా ఇంపార్టెంట్. ఒక 2 minutesలోనే భలే రిలాక్స్ అయిపోయానండి. దాని తర్వాత ఏంటంటే మేనిఫెస్టేషన్ చేపిస్తాను. అంటే చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి, ఫుల్ఫిల్ చేసుకోలేకపోతాయి. ఎవ్రీ డే యూ గో అండ్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అని ఒక కాన్సెప్ట్ నేర్పిస్తాను నేను. అక్కడ ఒక చిన్న ప్రింట్అవుట్ తీసుకోమంటాను. మీ వెయిట్ గోల్ పెట్టుకోండి, అక్కడ మీ యొక్క డ్రీమ్స్ పెట్టుకోండి. ఈ మేనిఫెస్టేషన్ అనేది మన ప్రకృతి మనకు హెల్ప్ చేస్తుంది. సో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అద్భుతం అండి, చాలా బాగుంది. 2 minutesలోనే అందుకే నేను మేనిఫెస్టేషన్ ఒక నిమిషం మాట్లాడండి అనే టాపిక్ పైన మీకు చెప్పడానికి చెప్పాను. ఇప్పుడు చాలా బాగుంది. చాలా అంటే మంచి పాజిటివిటీ అండ్ కామ్నెస్ వస్తుంది లోపల. సో ఇది పొద్దున పూట ప్లస్ బ్రీదింగ్ నైట్ పడుకునేటప్పుడు కూడా చేయొచ్చు. పడుకునేటప్పుడు కూడా మ్యామ్ మన సోల్ మన కంట్రోల్లో ఉంటుంది మనకి. ఓకే, సో ఎప్పుడైనా మార్నింగ్ లేసినా కూడా మీరు పడుకునే ముందైనా మీ డ్రీమ్స్ ఏంటి, మీ థాట్స్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, గో అండ్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. బికాస్ యు ఆర్ ద హీరో టు యువర్ బాడీ, మైండ్, సోల్. నో వన్ కెన్ చేంజ్ యువర్ మైండ్. అంతే కదా. సో మీరేం అనుకుంటున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు, ఖచ్చితంగా దేవుడిని గుర్తు చేసుకొని మీ సోల్కు ఆ టాపిక్ని చెప్పి యు గో టు యువర్ బెడ్, యు మేనిఫెస్టేట్ యువర్ సెల్ఫ్. ఆటోమేటిక్ నేచర్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. అలాంటి వేసే దొరుకుతాయి. లైక్ యూ మ్యామ్, ఐ గాట్ యూ. సీరియస్లీ చెప్పాలి అంటే బికాస్ నేను ఎప్పుడో చదువుకున్నాను ఇదంతా. నాకు ఈ వే దొరుకుతుంది అని కూడా నాకు తెలియదు అసలు. బట్ ఐ ట్రస్ట్ దట్ మేనిఫెస్టేషన్. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, ఎస్ నేను ఏది కావాలనుకుంటానో అది నేను రీచ్ అవుతాను. ఎవ్రీ డే ఐ రైట్ ఓమ్ ఆన్ స్లేట్ అండ్ ఐ స్పీక్ మై సెల్ఫ్ అట్లీస్ట్ 2 to 3 minutes. దిస్ ఈజ్ మై గోల్ టుడే, దిస్ ఈజ్ మై డే టుడే, ఐ రీచ్ దిస్ గోల్ టుడే అనే ఒక టాపిక్ని అండ్ భగవంతుడిని గుర్తు చేసుకుంటూ దిద్దుతూ నా డే స్టార్ట్ చేస్తాను. ఆన్ ది బెడ్ ఓన్లీ మ్యామ్. నేను లేవగానే అది స్టార్ట్ చేస్తాను. ఈ మేనిఫెస్టేషన్ ఎంత హెల్ప్ చేస్తుంది అంటే ఆ హోల్ డేకి ఆ భగవంతుని ఓంకారము ప్లస్ మన మేనిఫెస్టేషన్, మన పాజిటివ్ వైబ్ ఒక రేంజ్లోకి వెళ్తుంది లైఫ్.